హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. ఈ కొలతలతో చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుంది. అలాగే ఈజీ మెథడ్‌లో మన ఆమ్లా పికిల్‌ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఉసిరికాయ పచ్చడి చేసుకోవాలంటే కావాల్సింది ఉసిరికాయలు. ఇవి నాటువి ఉంటాయి, హైబ్రిడ్‌వి కూడా ఉంటాయి. ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవాలంటే నాటు ఉసిరికాయలనే తీసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఒక కేజీ నాటు ఉసిరికాయలు తీసుకున్నానండి. తీసుకున్న ఉసిరికాయలన్నీ కూడా వాటర్‌లో వేసి ఒకసారి వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత వాటర్ పోయేలాగా ఇలా ఒక బుట్టలో వేయండి. వాటర్ అంతా పోయిన తర్వాత ఒక వెట్ కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఒక్కొక్క కాయని శుభ్రంగా తడి లేకుండా క్లీన్ చేసుకోండి. మీరు క్లాతే కాకుండా టిష్యూ పేపర్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి. మనం ఈ కాయలు క్లీన్ చేసుకునే టైంలో ఇలా ఏమైనా డ్యామేజెస్ కనిపించినట్టయితే ఆ డ్యామేజెస్ అన్నీ కూడా తీసేయండి. లేదంటే పచ్చడి త్వరగా పాడవుతుంది. ఇలా డ్యామేజెస్ తీయడానికి ఇలా నైఫ్‌ని యూజ్ చేయండి. ఇలా డ్యామేజ్ తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఉసిరికాయలన్నీ కూడా తడి లేకుండా క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఉసిరికాయలన్నీ కూడా ఒక గంట నుంచి 2 గంటల పాటు ఎండలో ఆరబెట్టుకోండి. ఎండ లేనట్టయితే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇలా ఆరబెట్టుకోవటం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాబట్టి ఈ కాయలు ఒక గంట పాటైనా ఆరబెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం పచ్చడి రుచిగా ఉండాలి అంటే నాటుకాయలనే తీసుకోండి. అలా తీసుకునే సమయంలో కొన్నిసార్లు ఈ కాయలు గ్రీన్ కలర్‌లో లేకుండా యెల్లో కలర్‌లో ఉంటాయి. అవి పండినట్టుగా ఉంటాయి. అలాంటి కాయలు మాత్రం తీసుకోకండి. ఎప్పుడైనా సరే ఇలా గ్రీన్ కలర్‌లో ఉన్న ఉసిరికాయలను మాత్రమే పచ్చడికి యూజ్ చేయండి. ఇప్పుడు పచ్చడి చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోండి. ఇందులో ఒక పావు లీటర్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ అనేది సన్‌ఫ్లవర్ కానివ్వండి, గ్రౌండ్‌నట్ కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, ఏది అవైలబుల్‌గా ఉంటే అది వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్యాన్‌లో ఎన్నైతే ఉసిరికాయలు పడతాయో అన్నీ మాత్రమే వేసి వేయించండి. ఇవి వేగడానికి కనీసం 4-5 నిమిషాల పాటు టైం పడుతుంది. కాబట్టి నిదానంగా వేయించండి. ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్‌ని మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే వేయించండి. ఒక కేజీ ఉసిరికాయ పచ్చడికి హాఫ్ లీటర్ వరకు ఆయిల్ పడుతుంది. అందరూ కూడా హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుంది కదా అని ఆయిల్ అంతా కూడా ఒకేసారి వేస్తూ ఉంటారు. ఇలా వేసిన ఆయిల్‌లోనే ఈ కాయలన్నీ వేయిస్తూ ఉంటారు. అలా మిగిలిపోయిన ఆయిల్ అంతా కూడా అదే పచ్చడిలో వేస్తూ ఉంటారు. అలా చేసినట్టయితే పచ్చడి అంత రుచిగా అనిపించదు. కాబట్టి ఒక పావు లీటర్ వరకే ఆయిల్ వేయండి. ఆయిల్‌లోనే 4-5 లేదా 6 రౌండ్స్‌లో ఈ కాయలన్నీ వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మిగిలిన ఆయిల్‌ని, ఫ్రెష్ ఆయిల్‌ని ఈ కాయలు కలుపుకునే సమయంలో వేసుకోండి. అప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒక 4 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కాయలన్నీ కూడా ఇలా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. నైఫ్ కానివ్వండి, ఫోర్క్ కానివి పెట్టి చెక్ చేయండి. సాఫ్ట్‌గా అయిపోవాలి. అప్పుడే కాయ బాగా వేగినట్టు. ఇలా వేయించుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని బాగా వేయించండి. వేయించి చల్లారబెట్టుకున్న తర్వాత వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. అలాగే ఇందులోకి ఒక 100 గ్రాముల వరకు వెల్లిపాయలు కూడా తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడి, ఆమ్లా పచ్చడి పెట్టుకోవటం కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఉప్పు, కారం, అలాగే ఆవపిండి, మెంతిపిండి, పసుపు, వెల్లిపాయలు ఇవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఉసిరికాయ పచ్చడి పక్కాగా రావాలి అంటే ఒక కేజీ ఉసిరికాయలకు 100 గ్రాముల కారం పడుతుంది. 100 గ్రాముల సాల్ట్ పడుతుంది. అదే మీరు గ్లాస్ కొలతలో అయినట్టయితే 4 గ్లాసులు కాయలు తీసుకున్నట్టయితే 1 గ్లాస్ కారం పడుతుంది. 1 గ్లాస్ ఉప్పు పడుతుంది. ఇది పక్కా మెజర్‌మెంట్. ఇలా చేసుకున్నట్టయితే రుచిగా ఉంటుంది. మీకు కారం, ఉప్పు అనేది తక్కువగా అనిపిస్తే మళ్ళీ కలిపే సమయంలో వేసుకోవచ్చు. ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ఉసిరికాయల్లోనే 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ కారం, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆవపిండి, మెంతుపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. దీంతో పాటుగానే ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! వెల్లిపాయలు కూడా వేసుకోండి.
ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు చేత్తో కానివ్వండి, గరిటెతో కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ కాయలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందాక ముందుగా చెప్పినట్టుగా పావు లీటర్ ఆయిల్‌ని, ఫ్రెష్ ఆయిల్‌ని ఇందులో వేసుకోండి. దీంతో పాటుగానే వేయించిన ఆయిల్‌ని కూడా వేసుకోండి. ఇలా చేయటం వల్ల పచ్చడి అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, పాడవకుండా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ విషయాలండి. 1, తడి లేకుండా ఉండాలి. రెండవది, ముక్కలకు ఉప్పు, కారం సరిగ్గా సరిపోవాలి. మూడవది, పచ్చడిలో ఆయిల్ అనేది నిండుగా ఉండాలి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా పచ్చడి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 రోజులు ఊరబెట్టండి. ఇలా ఊరబెట్టిన తర్వాత ఉప్పు, కారం చెక్ చేసుకోండి. ఆయిల్ అనేది తక్కువగా ఉన్న 2 రోజుల్లో ఆయిల్ ఊరుతుంది. కాబట్టి అప్పటికి సరిపోకపోతే మళ్ళీ ఉప్పు, కారం, ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఇంతేనండి. చాలా సింపుల్‌గా ఆమ్ల పచ్చడిని ఎలా చేసుకున్నానో చూసారు కదా! ఆమ్ల పికిల్‌ని మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది 'పుష్ప 2' అంత ఘాటుగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ సింపుల్ ఆమ్ల పికిల్‌ని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటివరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.